ప్రస్తుతానికి నేను ఐస్లాండ్లో ఉన్నాను. ఐస్లాండ్ నుంచి ఈరోజు మనం ఇప్పుడు ఫిన్లాండ్కి వెళ్ళబోతున్నాము. ఈ దేశంలో అడుగుపెట్టడంతోనే 2 పాజిటివ్ చేంజెస్. ఇక్కడ ఊబర్ బుక్ చేసుకుంటే కార్ వచ్చింది, మళ్ళీ స్కోడా కారే. సో ఈరోజు మనం హెల్సింకి టూర్కి బయలుదేరాము. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫిన్లాండ్ యొక్క ల్యాండ్ మార్క్ క్యాథెడ్రల్ అయిన ఫినిష్ క్యాథెడ్రల్ దగ్గర ఉన్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం అనేది అలెగ్జాండర్ II, ద గ్రేట్ అలెగ్జాండర్ II. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది ప్రెసిడెంట్స్ హౌస్. సో ఇక్కడ మనకి వెనకాల సోనా కనిపిస్తుంది. సో లేడీస్ అండ్ జెంట్స్ సోనా సపరేట్గా ఉంటాయి. ఆ రంగుల రాట్నంలో అన్ని బ్లూ కలర్లో ఉంది, ఒక్కడి మాత్రం బ్లాక్ కలర్లో ఉంది కదా. ఆ బ్లాక్ కలర్లో తిరిగేదే సోనా. ఫ్రెండ్స్, ఇక్కడ బ్రిడ్జ్ పైన మీకు తాళాలు కనిపిస్తున్నాయి చూడండి. బోల్డ్ అని తాళాలు లాక్ వేసి కనిపిస్తున్నాయి. ఆ తాళం ఎలా అయితే ఆ బ్రిడ్జ్కి అలాగే ముడిపడి ఉంటుందో, సో వీళ్ళ బంధం కూడా అలాగే ముడిపడి ఉండాలి అని చెప్పేసి అనే ఉద్దేశంతో అలా వీళ్ళ ఆచారం అనమాట, ఫిన్లాండ్ ఆచారం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను ఐస్లాండ్లో ఉన్నాను. ఐస్లాండ్ నుంచి ఈరోజు మనం ఇప్పుడు ఫిన్లాండ్కి వెళ్ళబోతున్నాము. సో హెల్సింకి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఫిన్లాండ్. సో క్యాపిటల్ సిటీ అయిన హెల్సింకికి మనం బయలుదేరుతున్నాము. సో నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ అండ్ డెన్మార్క్, ఈ 4 కూడా స్కాండినేవియన్ కంట్రీస్. ఈ స్కాండినేవియన్ కంట్రీస్లో భాగంగా అయిన చివరి స్కాండినేవియన్ కంట్రీ అయిన ఫిన్లాండ్కి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. ఐస్లాండ్ అనేది స్కాండినేవియాలో రాదు. సో ఇది యూరోప్ కంప్లీట్ ఎక్స్ట్రీమ్ నార్త్ వెస్టర్న్ అనమాట. దీని తర్వాత మనకి నార్త్ అమెరికా ఖండం అనేది మొదలవుతుంది. సో ఫిన్లాండ్ మాత్రం మళ్ళీ మనకి యూరోప్ సైడ్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి దాదాపు 3 గంటల ప్రయాణం అండ్ మళ్ళీ 3 గంటల టైం డిఫరెన్స్ కూడా. సో మనకి దాదాపు 6 గంటలు ముందుకు వెళ్ళిపోతాము. సో అలా మనం ఇప్పుడు ఫిన్లాండ్కి వెళ్ళబోతాము. ఇప్పటివరకు చూసిన ఐస్లాండ్లో కానీ, స్వీడన్లో కానీ, డెన్మార్క్లో కానీ అండ్ నార్వేలో, ఈ 4 చోట్ల కూడా మనకి క్రోనాస్ ఉన్నాయి. బట్ వాల్యూ సపరేట్ అయినా సరే క్రోనాస్ అంటారు. కానీ ఫిన్లాండ్కి వెళ్తే అక్కడ యూరోస్ ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ మనము యూరోపియన్ యూరోస్ని చూడబోతాం. C23 గేట్, ఇక్కడ నుంచి మనం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ ఫిన్ ఎయిర్ అనే ఫ్లైట్లో మనం బయలుదేరుతున్నాము. ఫిన్ ఎయిర్ ఇస్ ద మెయిన్ ఎయిర్లైన్ సర్వీస్ ఫర్ ఫిన్లాండ్. ఈ ఫిన్ ఎయిర్ ఫ్లైట్ అనేది నేషనల్ క్యారియర్ ఆఫ్ ఫిన్లాండ్ అనమాట. ఫ్లైట్లో మనం ఇప్పుడు ఫిన్లాండ్కి బయలుదేరుతున్నాం. హెల్సింకి, ఫిన్లాండ్. ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ కోల్డ్ ఉంది ఈరోజు అయితే. సో మెయిన్గా మనకి కోల్డ్ అనేది కేవలం విండ్ వల్ల ఎక్కువ తెలుస్తుంటుంది అనమాట. సేమ్ టెంపరేచర్ ఉన్నా సరే విండ్ ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఫ్లైట్ ఎక్కేసి ఇక్కడ నుంచి ఇప్పుడు హెల్సింకి, ఫిన్లాండ్ వెళ్ళడానికి దాదాపు 3.5 గంటల సమయం పడుతుందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎయిర్బిఎన్బి తీసుకున్నాను, ఎందుకంటే నేను చిన్న మా చెల్లెలు ఉన్నాం కాబట్టి. మళ్ళీ ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్లాట్ ఎలా ఉంది, ఆ లొకేషన్ ఎలా ఉంది, అక్కడ ఏమేమి ఇంపార్టెంట్ లొకేషన్స్ ఉన్నాయి అవన్నీ చూసుకొని ఈరోజు ఈవినింగ్ ఏదైనా వీలైతే మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. సో అలా నేను నా 76వ దేశమైన ఫిన్లాండ్, ఈ సంవత్సరం 63వ దేశం, 63rd కంట్రీ దిస్ ఇయర్. ఓన్లీ 37 మోర్ టు గో. మన 100 ఇస్ స్టిల్ ఆన్ టార్గెట్. 76th కంట్రీ ఓవరాల్. సో ఫిన్లాండ్కి వెళ్ళే ప్రాసెస్లో మనకి ఇక్కడ దారిలో కనిపించే మంచి మంచి ట్రావెల్ షాట్స్ కూడా తీసి మీకు ఇంక్లూడ్ చేస్తాను. ఫ్రెండ్స్, సో ఫైనలీ సక్సెస్ఫుల్గా హెల్సింకి ఎయిర్పోర్ట్ ఫిన్లాండ్లో అడుగుపెట్టేశాం. నా 76వ దేశం, ఈ సంవత్సరం 63. చిన్నమ్మ, చెల్లెలు ఇద్దరు హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. అక్కడ ఎంత చలి ఉందో ఇక్కడ అంత వేడి ఉంది. 26 degrees అంట. సో అందుకని మాకు ఇక్కడ చలితో భయం లేదు. సో ఇప్పుడు వెళ్ళి లగేజ్ తీసుకున్న తర్వాత ఆ తర్వాత సిటీ అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ బ్యాగేజ్ బెల్ట్ నెంబర్ 5 దగ్గర మన లగేజ్ వస్తుంది. వన్స్ అగైన్ డైరెక్ట్ బ్యాగేజ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసామంటేనే అర్థమవుతుంది కదా. నో పాస్పోర్ట్ కంట్రోల్, నో ఇమిగ్రేషన్ చెక్స్. ఇది కూడా యూరోపియన్ యూనియన్లో భాగంగా ఉంది కాబట్టి నో బార్డర్ చెక్స్ అనమాట. ఈ దేశంలో అడుగుపెట్టడంతోనే 2 పాజిటివ్ చేంజెస్. ఒకటి, చలిపోయింది, ఎండ్ వచ్చింది. రెండోది, అక్కడ బ్యాగులు మిస్ అయినాయి. ఇక్కడేమో అన్ని బ్యాగులన్నీ మనమే ఫస్ట్ వచ్చినాయి. ఇట్లా బయటికి అక్కడ లగేజ్ దగ్గరకు వచ్చామో లేదో ఫస్ట్ మన బ్యాగ్స్ అన్నీ వచ్చేసినాయి. చిన్నమ్మవి, చెల్లెలివి, నావి, ఎవరిది ఒక్కరిది కూడా బ్యాగ్ ఒక్కటి కూడా డిలే అవ్వకుండా అన్నీ వచ్చేసినాయి.
సో బయటకు కూడా వచ్చేసాము. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే చూడడానికి చాలా బాగుంది నీట్గా ఎగ్జిట్ అవ్వడంతో. ఇది హెల్సింకి ఎయిర్పోర్ట్ ఇన్ ఫిన్లాండ్. ఇక్కడ ఊబర్ కూడా ఉందంట. సో మనకి ఈజీ కాబట్టి ఇక్కడ ట్యాక్సీ అవసరం లేదు. మనం కార్ డ్రైవ్ చేయాల్సిన అవసరం లేకుండా ఊబర్ తీసేసుకుని మనం అక్కడ ఎయిర్బిఎన్బి వైపు వెళ్ళిపోదాం. ఇక్కడ ఊబర్ బుక్ చేసుకుంటే కార్ వచ్చింది, మళ్ళీ స్కోడా కారే. 3 రోజుల నుంచి మనకు స్కోడానే, ఇప్పుడు మళ్ళీ స్కోడానే. కాకపోతే ఇది ఈసారి డ్రైవర్తో సహా వచ్చింది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. సో ఇదే డ్రైవర్ని మనము లోకల్ టూర్ కూడా మాట్లాడేశాను. సో నెక్స్ట్ మన లగేజ్ పెట్టేసి లంచ్ చేసేసి వీ విల్ గో ఫర్ ద లోకల్ సిటీ సైట్ సీయింగ్. సో నాకు డ్రైవర్ చాలా బాగా అనిపించి ఇతనితోనే మాట్లాడడం జరిగింది. సో ఇదే కార్లో మనము సైట్ సీయింగ్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఒక ఎయిర్బిఎన్బి తీసుకున్నాము. సో కిందనేమో సూపర్ మార్కెట్ ఉంది, పిజ్జా హట్ ఉంది, అండ్ ఒక చిన్న రెస్టారెంట్ కూడా ఉంది. అక్కడ రెస్టారెంట్లోనే కీస్ ఇస్తే తీసుకుని వచ్చాను. ఈ లిఫ్ట్లో 5th ఫ్లోర్లోకి వచ్చాము. లిఫ్ట్లోంచి బయటికి రావడంతోనే పక్కనే ఉంది. సో ఇది మా రూము 26. లోపలికి వెళ్ళి ఎలా ఉందనేది రూమ్ చూపిస్తాను. ఇలా లిఫ్ట్ నుంచి బయటికి రావడంతోనే పక్కనే ఉంది. గుయన్ అంటారా నియన్ అంటారా తెలియదు. కొన్ని చోట్ల ఎన్ సైలెంట్ ఉంటుంది, కొన్ని చోట్ల జీ సైలెంట్ ఉంటుంది. ఇది అతని ఫ్లాట్ అన్నమాట. రావడంతోనే ఇది ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ అన్నారు. 2 రూమ్సా 2 బెడ్రూమ్సా తెలియదు. హాల్లో ఇక్కడ బెడ్రూము, మనకి ఇక్కడ ఫ్యాన్ కూడా ఉంది. pretty decent. And then sofa and హాల్లోనే ఇంకో బెడ్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ కిచెన్ అలాంగ్ విత్ ద డైనింగ్ టేబుల్ అండ్ బాత్రూమ్. సో ఇది 2 బెడ్రూమ్స్ కాదు, ఓన్లీ 2 రూమ్స్ మాత్రమే అన్నమాట. ఆల్ ఫెసిలిటీస్ ఫీచర్స్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కాకపోతే చిన్నది. మేము 2 బెడ్రూమ్ హాల్ కిచెన్ ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఇది ఓన్లీ 2 రూమ్స్ మాత్రమే ఉంది. బట్ ఇట్స్ గుడ్ ఎనఫ్ ఫర్ అస్. ఇక్కడ టీవీ కూడా ఉంది. ఇక్కడ బయటకు వస్తే ఒక మంచి బాల్కనీ కమ్ సిట్అవుట్ ప్లేస్ కూడా ఉంది. ఇదంతా కూడా ఒక అప్కమింగ్ ఏరియాలా అనిపిస్తుంది. చూసుకుంటే రోడ్స్ ఇవన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అండ్ అంతేకాకుండా డివైడర్స్ దగ్గర కూడా చెట్లు పెట్టడాలు అన్నీ కూడా చేస్తున్నారు ఇప్పుడు. ఇంకా కూడా ఇది ఒక అప్కమింగ్ ఏరియాలా ఉంది. వెరీ క్లోజ్ టు ద ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ నుంచి ఒక 13-14 కిలోమీటర్లు, 15 నిమిషాలు వచ్చేసాము. సో లుక్స్ మోర్ డీసెంట్. ఇక్కడ ఎండ చూస్తే అర్థమవుతుంది కదా ఎంత ఎండ వస్తుందో. విపరీతమైన ఎండ, వేడి. అండ్ ఇక్కడ మనకి బట్టలు ఆరేసుకునే ప్లేస్ కూడా ఉంది. అండ్ ఇట్ లుక్స్ ప్రెటీ గుడ్. సో ఈరోజు మనం హెల్సింకి టూర్కి బయలుదేరాము. సో ఇక్కడ మోస్ట్ ఫేమస్ కెథీడ్రల్స్ ఉన్నాయంట. సో అవి ఎలా ఉన్నాయనేది చూసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సిటీ సెంటర్కి వచ్చాము. ఇక్కడ మాల్ పేరు చూస్తున్నారా, ఫోరం. బెంగళూరులో, హైదరాబాద్లో ఉన్నట్టు ఇక్కడ మనకి ఫిన్లాండ్లో కూడా ఫోరం మాల్ కనిపిస్తుంది. ఇక్కడ మల్టిపుల్ మాల్స్ ఉన్నాయంట. ఒకటి మొత్తం ఎంటైర్ లార్జెస్ట్ మాల్ ఇన్ ఫిన్లాండ్ కూడా మాకు ఇంతకుముందు వచ్చే దారిలో కనిపించింది. వీలైతే అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం ప్రాపర్ సిటీ సెంటర్లో ఉన్నాము. సో ఇక్కడ ఏదేదైతే మంచి లొకేషన్స్ ఉన్నాయో అవి చూడడానికి వెళ్తున్నాం. మనకు అక్కడ ట్రామ్ కూడా కనిపిస్తుంది, ఓల్డ్ ట్రామ్. ఆ ట్రామ్ చూస్తుంటే కోల్కతా ట్రామ్స్ గుర్తొస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ స్టాక్మెన్ అని ఒక మాల్ కనిపిస్తుంది. ఆల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఈ మాల్లో ఉంటాయంట మనకి. సో మనకి ఏదైనా మంచి పర్చేజెస్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కొనాలంటే ఈ మాల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో చూద్దాం, ఈ మాల్లో ఏమైనా వీలైతే షాపింగ్ చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది స్ట్రీట్ ఇస్బెలెనాది. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్ట్రీట్స్ అంట. ఇక్కడ ఒకవైపు బిల్డింగ్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో రోడ్ల మీద పార్క్ లాగుంటే అక్కడ అందరూ జస్ట్ కూర్చొని దే విల్ హ్యావ్ ఫన్ అండ్ చిట్ చాటింగ్ అండ్ కూర్చుంటారని చెప్పాను అనమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్ట్రీట్స్ అంట. మనం ఇప్పుడు ఇక్కడ ఇదే ఏరియాలో సిటీ సెంటర్లో కార్ పార్క్ చేసేసుకొని 2 కెథీడ్రల్స్ చూడడానికి వెళ్తున్నాము. ఒకటేమో ఓల్డ్ ఫినిష్ కెథీడ్రల్ అండ్ ఇంకోటేమో రష్యన్ కెథీడ్రల్. సో రష్యన్ కెథీడ్రల్ ఇక్కడికి ఎందుకు వచ్చింది, రష్యాకి వీళ్ళకి సంబంధం ఏంటి అనేది మనం ఆ రష్యన్ కెథీడ్రల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫిన్లాండ్ యొక్క ల్యాండ్ మార్క్
cathedral అయిన ఫినిష్ cathedral దగ్గర ఉన్నా. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as నికోలస్ cathedral. సో ఈ cathedral దగ్గర నిల్చొని స్పెసిఫిక్గా ఫిన్లాండ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. చిన్నమా ఇప్పుడు ప్రస్తుతానికి అంటే యాక్చువల్గా మనకి హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ మొన్నటిదాకా డెన్మార్క్ ఉండే 7 years నుంచి. ఈ ఇయర్ మాత్రం ఫిన్లాండ్ బీట్ చేసింది. సో ఇప్పుడు ఫిన్లాండ్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండ్ సెకండ్ ఈజ్ డెన్మార్క్. సో ఇక్కడ పీపుల్ ఆర్ ఆల్ వెరీ హ్యాపీ పీపుల్ అండ్ ఇక్కడ వీళ్ళు యూరోస్ ఫాలో అవుతున్నారు, యూరోప్కి దగ్గరలో ఉన్నారు. సో మనకి రకరకాల కంట్రీస్లో డెన్మార్క్లోను, స్వీడన్లోను, నార్వేలోను అండ్ ఐస్లాండ్లోను క్రోనాస్ చూసాం. ఇక్కడ మాత్రం యూరోస్. సో వీళ్ళు యూరోపియన్ యూనియన్లో భాగంగా ఉన్నారు అండ్ యూరోస్నే వీళ్ళు వాడుతున్నారు. అంతకుముందు వీళ్ళ కరెన్సీ వేరే ఉండేది, కానీ వీళ్ళు ఇప్పుడు ఫినిష్ కరెన్సీ కూడా యూరో కింద మారిపోయింది. సో ఇట్ ఈస్ కంప్లీట్ ప్రాపర్ యూరోపియన్ నేషన్ అండ్ పార్ట్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్. అయితే ఈ పర్టికులర్ ఫిన్లాండ్ అనేది అంతకుముందు అంటే ఒక 1000 సంవత్సరాల క్రితం, 800 సంవత్సరాల క్రితం స్వీడన్లో భాగంగా ఉండేది, స్వీడిష్ ఎంపైర్లో భాగంగా ఉండేది. సో 12th century నుంచి 1803 వరకు, సో 19th century వరకు కూడా ఇది స్వీడిష్ ఎంపైర్లో ఉండేది. అయితే స్వీడిష్ వాళ్ళకి అండ్ రష్యన్ వాళ్ళకి మధ్యలో జరిగిన యుద్ధంలో వాళ్ళు ఓడిపోవడము, ఆ రష్యన్ వాళ్ళు దీనికి కంట్రోల్ తీసుకోవడము జరిగింది. సో అలా ఇది రష్యా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. యుఎస్ఎస్ఆర్లో భాగంగా ఉండేది. ఆ సమయంలోనే యుఎస్ఎస్ఆర్లో భాగంగా ఉన్నప్పుడే ఫినిష్ వాళ్ళతో కలిపి ఈ పర్టికులర్ దీన్ని కట్టడం అనేది జరిగింది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ cathedral వర్క్స్ ఆఫ్ ఫిన్లాండ్ అండ్ ఇది హెల్సింకి అనమాట. అంతకు ముందు వీళ్ళ క్యాపిటల్ వేరే ఉండేది. స్వీడన్ రాజు ఉన్నప్పుడు, స్వీడిష్ రాజు ఉన్నప్పుడు అంతకుముందు వేరే క్యాపిటల్ ఉండేది. ఇక్కడికి హెల్సింకికి షిఫ్ట్ చేశారనమాట క్యాపిటల్ని. సో వీళ్ళకి 1917లో రష్యా నుంచి కూడా వీళ్ళు విడిపోయి వీళ్ళకి సపరేట్గా వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చేసింది. సో 1917 నుంచి వీళ్ళు కంప్లీట్ ఇండిపెండెంట్ కంట్రీ అండ్ రైట్ నౌ ఇట్ ఇస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అండ్ అలా వీళ్ళు ఎదుగుతూ వస్తున్నారు. అండ్ వీళ్ళ పాపులేషన్ వచ్చి అరౌండ్ 5.5 million, అంటే ఒక 55 లక్షల మంది. దాంట్లో హెల్సింకిలో క్యాపిటల్లో ఒక 15 లక్షల మంది ఉంటారు. మిగతా వాళ్ళందరూ నార్త్ అండ్ సౌత్ అన్ని చోట్ల ఉంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్ ద మూమెంట్ యూరోప్లో మనకి యూరోప్కి రష్యాకి మధ్యలో యుద్ధం జరుగుతుంది, తెలిసిందే. సో యూరోప్ అంటే ముఖ్యంగా డైరెక్ట్ యూరోప్తో చేయకపోయినా వాళ్ళు యూక్రెయిన్తో యుద్ధంలో ఉన్నారు. సో యూక్రెయిన్తో యుద్ధం చేయడం వల్ల ప్రస్తుతానికి వీళ్ళు ఏరోప్లేన్ బార్డర్స్ కట్ చేస్తారు అండ్ దెన్ ట్రైన్ బార్డర్స్ కట్ చేస్తారు. ఓన్లీ బై రోడ్, అది కూడా ఇంతకుముందు అయితే ఫిన్లాండ్ నుంచి డైరెక్ట్ బై రోడ్ మనము సెయింట్ పీటర్స్బర్గ్కి వెళ్ళేవాళ్ళం. సెయింట్ పీటర్స్బర్గ్ ఇస్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ రష్యా అనుకోవచ్చు. సో మాస్కో ఇస్ ద మెయిన్ క్యాపిటల్ అయితే. సో రష్యాకి పక్కనే ఉంటుంది, కానీ ఇప్పుడు రష్యాకి వీళ్ళు ఆ బార్డర్స్ కూడా వీళ్ళు కంట్రోల్ చేసేసి ఓన్లీ మన పక్క దేశమైన ఎస్టోనియాకి వెళ్ళి, ఎస్టోనియా నుంచి మాత్రం ఒక బార్డర్ ఉంది, ఆ బార్డర్కి మాత్రం వెళ్ళడానికి అవకాశం ఉంది. దానికి కూడా 12 గంటల నుంచి 24 గంటల సేపు వెయిట్ చేపిస్తున్నారంట. మొత్తం వాళ్ళ కంప్లీట్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు అన్నీ చూసుకొని వాళ్ళకి ఎంట్రీ ఇవ్వాలా లేదా అని. సో ఇప్పుడు రష్యాకి వెళ్ళాలంటే చాలా కష్టం. యూరోప్ నుంచి రష్యాకి ఫ్లైట్స్ లేవు. సో యూరోప్ నుంచి మనం రష్యాకి వెళ్ళాలంటే టర్కీకి వెళ్ళి, టర్కీ నుంచి మాత్రమే రష్యాకి వెళ్ళే అవకాశం ఉంది. అలా ప్రస్తుతానికి వీళ్ళు ఇలా కంట్రోల్ చేస్తున్నారు. సో ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే వీళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ సపోర్టింగ్ యుక్రెయిన్. సో వాళ్ళ యూరోపియన్ కంట్రీ కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. రష్యాకి వీళ్ళు ఆపోజిట్గా ఉన్నారు. ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వీళ్ళు దాంట్లో సపరేట్గా ఉన్నారనమాట. సో కాకపోతే రష్యాతో ఎప్పుడైనా వీళ్ళకి రిస్కే, ఎందుకంటే వీళ్ళని అపోజ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ పక్క దేశమే. సో అందుకని వీళ్ళకి ఎప్పుడైనా రిస్క్ ఉంది, ఆ రిస్క్ని తట్టుకొని కూడా వీళ్ళు నిలబడుతున్నారు. ప్లస్ అంతేకాకుండా దే ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ పీపుల్. అండ్ నాకు ఈ పర్టికులర్ cathedral చూడగానే ఈ పర్టికులర్ ఫిన్లాండ్ హిస్టరీ చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నాను. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ గ్రౌండ్ బ్రేకింగ్ వర్క్స్ ఆఫ్ ఫిన్లాండ్ వాళ్ళది. ఎందుకంటే ఇట్ టుక్ అబౌట్ 1830లో మొదలైతే 1852లో 22 సంవత్సరాలు పట్టింది ఈ పర్టికులర్ cathedralని ఇది బిల్డ్ చేయడానికి. సో ఇది వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ని వాటన్నిటిని ఫాలో అవుతూ ఫిన్లాండ్ వాళ్ళది ఇది చేశారనమాట. సో ఫిన్లాండ్ వాళ్ళని suomis అంటారు. suomi అనేది వీళ్ళ యొక్క పాత నేమ్ అనమాట. సో దాదాపు 9000 సంవత్సరాల క్రితమే ఇక్కడికి మనుషులు వచ్చి ఇక్కడ జీవించే వాళ్ళని చెప్పేసి అని హిస్టరీ చెప్తుంది. సో 9000 సంవత్సరాల క్రితం ఇక్కడ మనుషులు ఎట్లా అంటే, ఇక్కడ ఎక్స్ట్రీమ్ కోల్డ్ తెలిసిందే, మనకి 6 నుంచి 8 నెలల పాటు కోల్డ్ ఉంటుంది. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే విపరీతమైన వేడి టైంలో వచ్చాం, సమ్మర్ టైంలో. కాకపోతే చాలా కోల్డ్ ఉంటుంది. ఆ కోల్డ్ టైంలో ఏంటంటే అలాంటి జీవాలు మాత్రమే. ఇప్పుడు మనం నిన్న ఐస్లాండ్లో చూసాం కదా, సో ఫర్ ఉన్నది, అలా ఫర్ ఉండేవి, అలా ఉండే జంతువులు మాత్రమే ఇక్కడ బతకగలిగేవి అనమాట. అలాంటి జంతువులు ప్లస్ అలాంటి వాటిని కప్పుకొని
బతికే మనుషులు మాత్రమే ఉండగలిగేవాళ్ళు. సో ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అవ్వడం వల్ల, రకరకాల మార్పులు చెందడం వల్ల, ప్లస్ మనకి ఈ వాతావరణం కూడా కొంచెం బెటర్ అవ్వడం వల్ల నార్మల్ మనుషులు కూడా జీవించడం మొదలయ్యి ఇక్కడ ఇప్పుడు ఎదుగుతూ వచ్చింది. దాదాపు 9000 సంవత్సరాల క్రితమే ఇక్కడ జనాభా మనుషులు ఉండేవాళ్ళు అని చెప్పేసి హిస్టరీ చెప్తుందన్నమాట. సో దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ ఫిన్లాండ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం అనేది అలెగ్జాండర్ II, ద గ్రేట్ అలెగ్జాండర్ II. హీ వాజ్ ద ఎంపరర్ ఆఫ్ రష్యా and also the Grand Duke of Finland, and he was also the King of Poland. సో ఆయన దాదాపు 1818 నుంచి 1881 వరకు ఆయన జీవించున్నారు. హీ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రిఫార్మర్స్ ఆఫ్ ఫిన్లాండ్. అండ్ ఆయన విగ్రహం కింద 4 విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, సో దే రిప్రజెంట్ పీస్, లైట్, లా అండ్ వర్క్. సో అసలు మీరు చూస్తుంటే ఇది సూపర్ క్యాప్చరింగ్ ఇది, ఎందుకంటే అక్కడ ఒక శాంతి కపోతమైన మనకి అది కూడా కనిపిస్తుంది. అక్కడ పావురం కూడా ఆయన పైన నిల్చొని ఉంది, అదొక బ్యూటిఫుల్ పిక్చర్. సో ఆయన ఇక్కడ స్పీచ్ ఇస్తున్నట్టు, దిస్ ఇస్ కాల్డ్ సెనేట్ స్క్వేర్. ఇక్కడ నుంచే ఫిన్లాండ్ మొత్తం, హెల్సింకి మొత్తం కూడా గ్రో అయిందని చెప్పేసి అని ప్రతీతి అనమాట. సో దిస్ ఇస్ ద స్టాచ్యూ ఆఫ్ అలెగ్జాండర్ II రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ ఫినిష్ కెథెడ్రల్. ఇక్కడ మనకి ట్రామ్ సర్వీసెస్ అన్నీ లిటరలీ మనకి చిన్న చిన్న రోడ్స్ ఉన్నా కూడా రోడ్స్ పైన వెళ్తున్నాయి. ట్రామ్స్, కార్స్ అన్నీ ఒకటి దగ్గర. ఇదంతా కూడా సెనేట్ స్క్వేర్. సో సెనేట్ స్క్వేర్ నుంచి ఇప్పుడు మనము మార్కెట్ స్క్వేర్ వైపు వెళ్తున్నాము. సో మార్కెట్ స్క్వేర్లో మనకి ప్రెసిడెంట్ హౌస్ ఉంది, ఆ ప్రెసిడెంట్ హౌస్ కూడా చూసుకుందాం. ఇప్పుడు మనం వెళ్తున్న మార్కెట్ స్క్వేర్ అనేది ఇక్కడ ఏవేవైతే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఓన్లీ సమ్మర్లో ఉంటాయంట. ఈ గోడారాలు వేసుకొని ఇవన్నీ పెట్టుకున్నారు కదా, సో ఎందుకంటే వింటర్ టైంలో ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది, మనకి మంచు పడే టైంలో ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. అండ్ ఓన్లీ సమ్మర్లో మాత్రం ఇక్కడ ముఖ్యంగా సీ ఫుడ్ అవి అమ్ముతూ ఉంటారంట ఈ గుడారాల్లో. మనకి ప్రస్తుతానికి ఇక్కడ ఓన్లీ ఒక 2 మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి అదే కొంచెం మార్నింగ్ టైంలో వస్తే మొత్తం ఈ మార్కెట్ స్క్వేర్ అంతా కూడా మనకి ఫుడ్ ఐటమ్స్తో నిండిపోయి ఉంటుందంట, ఫుడ్ స్టోర్స్ తోటి. సో ఇక్కడ అన్ని బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. అండ్ ఇంకో కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ రష్యన్ కెథెడ్రల్ ఒకటి ఉంది, విచ్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ కెథెడ్రల్ ఆఫ్ హెల్సింకి. అక్కడ కూడా మనం దగ్గరికి వెళ్ళి చూసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది ప్రెసిడెంట్స్ హౌస్. సో ఈ ప్రెసిడెంట్స్ హౌస్ అనేది ఇక్కడ మార్కెట్ స్క్వేర్లో మెయిన్ రోడ్ పైనే ఉంది. అండ్ ఇక్కడ మనకి ప్రస్తుతానికి ఎవరు గార్డ్స్ లేరు, కానీ డే టైంలో వచ్చేటైతే 2 గార్డ్స్ ఉంటారు అనమాట. సో అటు నుంచి అటు వాళ్ళు నడుస్తూ గార్డ్ చేస్తూ ఉంటారు. సో ఎవరు ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఉంటే వాళ్ళు ఈ పర్టికులర్ బిల్డింగ్లో స్టే చేస్తారనమాట. ఇది ఇంకో వైపు అనమాట, మరోవైపు ఇక్కడ దాకా ఇంత పెద్దగా ఉంది ఇది. సో ఇక్కడ మనకు ఒక సోల్జర్ గార్డ్ చేస్తూ కనిపిస్తున్నాడు. సో ఇదంతా కూడా ప్రెసిడెంట్స్ హౌస్. ఈ ప్రెసిడెంట్ హౌస్ ఎదురుగానే ఒక హిస్టారికల్ కెథెడ్రల్ ఉంది. అక్కడ ప్రెసిడెంట్ హౌస్ పక్కనే మనకి అక్కడ ఓషన్ కనిపించింది కదా, దాని పక్కన ఇక్కడ బ్రిడ్జెస్ ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి. సో రివర్స్ పైన కూడా మల్టిపుల్ బ్రిడ్జెస్ కట్టారు, బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ దెన్ ఫైనలీ యూ గెట్ టు సీ ద సూపర్ బ్యూటిఫుల్ న్యాచురల్ ఆర్కిటెక్చర్తో కట్టిన ఉస్పెన్స్కీ కెథెడ్రల్. సో ఉస్పెన్స్కీ కెథెడ్రల్ 1868లో కట్టారు. మనం ఇంతకుముందు చూసిన ఫినిష్ కెథెడ్రల్ తర్వాత కట్టింది ఇది. దిస్ షోస్ ద రష్యన్ డామినెన్స్ ఆర్ రష్యన్ ప్రెజెన్స్ ఇన్ దిస్ పర్టికులర్ కంట్రీ అనమాట. సో దీని ఆర్కిటెక్చరల్ వాల్యూ, డిజైన్ సూపర్బ్గా ఉంటుంది, బెస్ట్ ఇన్ ద ఎంటైర్ వెస్టర్న్ యూరోప్ అంట. ఈ ఉస్పెన్స్కీ కెథెడ్రల్ అనేది ఈ ఫిన్లాండ్ మొత్తానికే చాలా ఇంపార్టెంట్ అండ్ స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. అండ్ అంతేకాకుండా ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఇట్. ఈ కెథెడ్రల్కి మనకి డే అండ్ ఆఫ్టర్నూన్ టైమింగ్స్లో మనకి ఇంటర్నల్ విజిట్స్ కూడా అలౌ చేస్తున్నారు. సో వీలైతే రేపో ఎల్లుండో ఒకసారి లోపల విజిట్ చేసి దీని ఇంటీరియర్స్ కూడా చెక్ చేద్దాం, ఎందుకంటే దే హ్యావ్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చరల్ డిజైన్ అంట. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ సముద్రం పక్కన ఉన్న ఒక సోనా దగ్గరకు వచ్చా. సో ఇక్కడ ఫినిష్ స్టైల్లో లేకపోతే ఫినిష్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా నచ్చే ప్లేస్ ఏంటంటే సోనా. సో ఇక్కడ మనకి వెనకాల సోనా కనిపిస్తుంది. సో లేడీస్ అండ్ జెంట్స్ సోనా సపరేట్గా ఉంటాయి. సో ఆ ఎక్స్ట్రీమ్ హాట్ తీసుకుంటారు, 80 degrees to 100 degrees టెంపరేచర్. సో సోనా తీసుకొని ఆ తర్వాత ఇక్కడ పక్కన స్విమ్మింగ్ పూల్స్ కనిపిస్తున్నాయి. సో ఒక దాంట్లోనేమో మనకి ఎక్స్ట్రీమ్ కోల్డ్ వాటర్ ఉంటుంది, ప్లస్ ఇంకో దాంట్లో వామ్ వాటర్ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళ స్టైల్ ఏంటంటే సోనా తీసుకుంటారు, ఆ తర్వాత వామ్ వాటర్లోకి వెళ్తారు, ఆ తర్వాత వెంటనే కోల్డ్ వాటర్లోకి, లేదా మనకి అది వింటర్ అయితే
ఐస్లోకి జంప్ చేసేస్తారనమాట. సో దిస్ ఇస్ ఎ టిపికల్ ఫినిష్ స్టైల్ అంట. సో ఈ కంట్రీ మొత్తంలో బోల్డ్ అని సోనాస్ ఉంటాయంట. సో మ్యాక్సిమం ప్రపంచంలో మ్యాక్సిమం సోనాస్ ఈ ఫిన్లాండ్లోనే ఉన్నాయేమో అనిపించేంత ఎక్కువగా ఉన్నాయంట సోనాస్ అనేది. సో ఇక్కడ వీళ్ళకి ఇది చాలా వీళ్ళ లైఫ్ స్టైల్లో ఎంబెడ్ అయి ఉందన్నమాట. సో ఇది ప్రస్తుతానికి సమ్మర్ కాబట్టి ఇప్పుడు చాలా బాగుంది, మంచి సన్లైట్ వస్తుంది, ప్లస్ అంతేకాకుండా మంచి వెదర్ ఉంది. ఇప్పుడు ఈ టైంలో కూడా మాకు అసలు ఏం చలిపెట్టట్లేదు, మంచి వాతావరణం ఉంది. అదే వింటర్లోకి వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ కోల్డ్ అనమాట. అండ్ అప్పుడు మనకి వెలుగు కూడా ఉండదు. 6 months వెలుగు 6 months చీకటి అంటారు కదా, అలా అనమాట. సో ఇది స్కాండినేవియన్ కంట్రీస్లో ఉంది కాబట్టి, కాకపోతే కంప్లీట్ 6 months చీకటి ఉండకపోయినా 2-3 గంటలు 4-5 గంటలు మాత్రమే వెలుగు వస్తుంది అనమాట వింటర్లో. సో అందుకని ఆ సమయంలో వీళ్ళకి ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది కాబట్టి దాన్ని తట్టుకోవడానికి తగ్గట్టు సోనాకి వెళ్ళడం, ఆ సోనాలోంచి మళ్ళీ తర్వాత ఐస్ వాటర్లోకి జంప్ చేయడం అనేది వీళ్ళకి ఒక ట్రెడిషన్ అనమాట. ఆ ఆచారాన్ని వీళ్ళు ఫాలో అవుతూ ఇక్కడ బోల్డ్ అని సోనాస్ ఉన్నాయన్నమాట. సో అది వన్ ఆఫ్ ద సోనాస్ సెటప్ చూపిద్దామని అనిపించింది. సో ఇట్ ఈస్ ఎ వెరీ ఫేమస్ అండ్ వెరీ అట్రాక్టివ్ ప్లేసెస్ ఆఫ్ మార్కెట్ స్క్వేర్. ఇక్కడ ఈ దేశంలో వాళ్ళకి సోనా అంటే ఎంత పిచ్చో అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మీకు ఒక రంగుల రాట్నం కనిపిస్తుందా? ఆ రంగుల రాట్నంలో అన్ని బ్లూ కలర్లో ఉంది, ఒక్కడి మాత్రం బ్లాక్ కలర్లో ఉంది కదా. ఆ బ్లాక్ కలర్లో తిరిగేదే సోనా. సో వీళ్ళకి సోనా అంటే అంత పిచ్చి, సోనా అంటే అంత ఇష్టం, అంత ఎక్కువగా సోనాని యూస్ చేస్తూ ఉంటారు. సో ఇన్ఫ్యాక్ట్ నేను చాలామంది ఫిన్లాండ్ వాళ్ళని నేను సోనాలో కలిశాను వేరే దేశంలో. సో 1-2 సార్లు నేను సోనా బాత్ తీసుకున్నప్పుడు కలిశారనమాట. సో అప్పుడు మనకు తెలియదు, కానీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి చెప్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ బ్రిడ్జ్ పైన మీకు తాళాలు కనిపిస్తున్నాయి చూడండి, బోల్డ్ అని తాళాలు లాక్ వేసి కనిపిస్తున్నాయి. దీనికి ఒక స్పెషల్ స్టోరీ ఉంది, ఆ స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు. సో మనకు హిందువులకి కూడా కొన్ని రకాల ఆచారాలు ఉంటాయి కదా, ఇక్కడ ఫిన్లాండ్లో యూరోప్ వాళ్ళు ఫాలో అయ్యే ఆచారం ఇది. అక్కడ తాళాలు కట్టిన బ్రిడ్జ్ అదే అనమాట. సో అలా అక్కడ ఒకటి ప్లస్ ఇంకో కొన్ని చోట్ల కూడా మనకి ఇలాంటి బ్రిడ్జెస్ ఉన్నాయంట. వాటిలో ఇలా తాళం కట్టేసి, సో ఏంటంటే ఆ తాళం ఎలా అయితే ఆ బ్రిడ్జ్కి అలాగే ముడిపడి ఉంటుందో, సో వీళ్ళ బంధం కూడా అలాగే ముడిపడి ఉండాలి అని చెప్పేసి అనే ఉద్దేశంతో అలా వీళ్ళ ఆచారం అనమాట, ఫిన్లాండ్ ఆచారం. సో ఇంట్రెస్టింగ్. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తుంది యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి. ఇది ఫిన్లాండ్ యొక్క గవర్నమెంట్ యూనివర్సిటీ అనమాట, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ యూనివర్సిటీస్ ఆఫ్ ఫిన్లాండ్. అండ్ ఇక్కడ మధ్యలో మనం ఇంతకుముందు చూసుకున్న ఫిన్లాండ్ కెథెడ్రల్ అండ్ దాని ఆపోజిట్లో కూడా మనకి హెల్సింకి యూనివర్సిటీ యొక్క క్యాంపస్. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, క్యాంపస్ తర్వాత కెథెడ్రల్ యాజ్ వెల్ యాజ్ ఇటువైపు ఆపోజిట్ కూడా ఇంకో క్యాంపస్. ఇప్పుడు మనం చూస్తుంది మన్ నెర్హే మింతియా అనే స్ట్రీట్ అనమాట, వన్ ఆఫ్ ద మోస్ట్ మెయిన్ స్ట్రీట్స్ ఆఫ్ హెల్సింకి. అండ్ ఎంత బ్రైట్గా ఉంది చూస్తున్నారు కదా. నైట్ 9 అయితే ఎవ్రీథింగ్ గెట్స్ క్లోజ్డ్ అంట. ఇప్పుడు 9 కావస్తుంది, 8-8:30 కావస్తుంది, ఇంకో అరగంటలో అన్నీ క్లోజ్ అయిపోతాయి. నైట్ లైఫ్ అనేది మోస్ట్లీ వీకెండ్స్లో ఎక్కువగా ఉంటుంది. మండే టు థర్స్డే 9 o'clockకి అన్నీ క్లోజ్ అయిపోతాయని చెప్తున్నాను అనమాట. ఇది కంపి ఏరియా అనమాట, కంపి హెల్సింకి. సో ఇట్స్ వన్ ఆఫ్ ద హ్యూజ్ మాల్స్. అండ్ ఇక్కడే మనకి రకరకాల ఫుడ్ స్టోర్స్ ప్లస్ షాపింగ్స్ అవన్నీ ఉన్నాయి. ప్లస్ అలాగే ఇక్కడ ఒక హ్యూజ్ చర్చ్ కూడా ఉంది, కంపి చర్చ్. ఆ కంపి చర్చ్లో ఏంటంటే రకరకాల మ్యూజిక్ కూడా ప్లే చేస్తూ ఉంటారు. సో ఇక్కడ బోల్డ్ అంతా ఓపెన్ స్పేస్ ఉంది. నైట్ టైం అయ్యేసరికి షాప్స్ అన్నీ క్లోజ్ అయ్యేసరికి మొత్తం ఎంటీగా కనిపిస్తుంది, కానీ అదర్వైజ్ ఇట్స్ ఎ హ్యూజ్ బిజీ టెర్మినల్. ఇక్కడ బస్ స్టేషన్ అండ్ మెట్రో కూడా ఉన్నాయన్నమాట. ఈ ఏరియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ హోటల్ రాడిసన్ బ్లూ. ఇది ఎందుకంత ఫేమస్ అయిందనంటే ఈ మధ్య రీసెంట్గా అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ వచ్చినప్పుడు కూడా ఇదే హోటల్లో స్టే చేశారనమాట. సో జో బైడెన్ ఇక్కడికి రావడము ప్లస్ ఈ హోటల్లో స్టే చేయడము, దాని డిమాండ్ అనేది ఇంకా ఎక్కువ పెరిగిందనమాట. సో దిస్ ఇస్ ఇన్ సచ్ ఏ ఇంపార్టెంట్ లొకేషన్. ఫ్రెండ్స్ చూసారు కదా, దిస్ ఇస్ ద డే 1 ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ఫిన్లాండ్. సో హెల్సింకి క్యాపిటల్ ఆఫ్ ఫిన్లాండ్ మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేసాము. రేపు అలండ్ ఐలాండ్స్ అని చెప్పేసి అని ఫిన్లాండ్ కంట్రోల్లో ఉన్న ఇంకో సపరేట్ కంట్రీ అనమాట. సో ఫిన్లాండ్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది, కాకపోతే ఇట్స్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. అది మనం రేపు మార్నింగ్ వెళ్ళి రేపు నైట్ కల్లా 1 డేలో కంప్లీట్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఏదైతే మిస్ అయిపోయిన లొకేషన్స్ ఉన్నాయో ప్లస్ డే టైం నుంచి నైట్ టైం వరకు మనం హెల్సింకి కూడా మళ్ళీ మనము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో చూస్తూ ఉండండి, మంచి మంచి వీడియోస్, మంచి మంచి లొకేషన్స్, మంచి మంచి వ్యూస్ మీకు చూపించబోతున్నా. సో కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.